శంఖారావము. మన రికార్డింగ్లో 35వ నెంబరు, కర్మయోగంలో 42వ శ్లోకం. కర్మయోగం అనే 3rd చాప్టర్లో 42వ శ్లోకం ఇది. పంచకోశములు అని హెడ్డింగు. మానవతత్వ నిర్మాణమున పాపం ఎట్లు ఉద్భవించుచున్నదో తెలిపిన వెనుక పాపమునకు పరిహరణ మార్గము, తత్వమును నిర్మలముగా నిలుపుకొను మార్గము ఉపదేశింపబడినవి. అదియే సంప్రదాయ సిద్ధమైన సమగ్ర యోగ సాధన సిద్ధాంతము. అందు తొలుత ఇంద్రియములను నియమించుకొను మార్గం ఉపదేశింపబడుచున్నది. ఇచ్చట నియమించుట అనగా దమించుట కాదు. ఈ అంశమును వివరించుటకై మానవతత్వ యంత్రము వివరింపబడుచున్నది. భౌతిక దేహమంతయు ద్రవ్యమయము, మ్యాటర్ అన్నమాట. ఈ ద్రవ్యము భూమి యందలి ఖనిజములతో, రసాయనిక పదార్థములతో ముఖ్యముగా నిండి ఉన్నది. వివిధ ద్రవ్యముల పరస్పర సంబంధమును పరిశీలించినచో అది త్రిగుణాత్మకము. దాని ప్రాపర్టీస్ త్రిగుణాత్మకం అన్నమాట. ప్రవృత్తిమయము, బిహేవియర్ అని తేలును. ఈ గుణములు, ఈ ప్రవృత్తులు ద్రవ్యలోకమునకు చెందినవి కాక శక్తిమయ లోకమునకు చెందినవి, ప్లేన్ ఆఫ్ ఫోర్స్నకు చెందినవి. మానవతత్వమునందు ద్రవ్యము, శక్తి, మనస్సు, మ్యాటర్, ఫోర్స్ అండ్ మైండ్ అను మూడును వేరువేరు లోకములకు సంబంధించినవి. మనలోని ఇంద్రియ ప్రవృత్తులు శక్తిమయ లోకమునకు సంబంధించినవి కనుక ద్రవ్యము కన్నా ఇవి పరములు, హయ్యర్. అనగా శక్తికి ద్రవ్య నిర్వహణ సామర్థ్యం ఉన్నది. మనలో ఇంద్రియ ప్రవృత్తులకు దేహరక్షణ, శిక్షణ సామర్థ్యం ఉన్నది. ఇంద్రియముల కన్నా మనస్సు పరమైనది. అనగా మనస్సునకు శక్తిని నిగ్రహించి నిర్వహింపగల సామర్థ్యం ఉన్నది. కనుకనే భావనాబలముచే మానవుడు ప్రకృతిలోని శక్తులను నిగ్రహింపగలుగుచున్నాడు. అట్లే మనస్సు ఇంద్రియ ప్రవృత్తులను నిగ్రహింపగలిగి ఉన్నది. యోగశాస్త్ర ద్రష్టలు ఈ మూడు లోకములకు సంబంధించిన శరీర విభాగములను అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములని నిర్వచించిరి. ఫిజికల్, వైటల్ అండ్ మెంటల్ స్టేట్స్. ద్రవ్యమయ దేహము భౌతికము గనక అన్నమయ కోశమని చెప్పబడినది. భౌతిక పదార్థమును స్వీకరించుట, విసర్జించుట, మెటబాలిక్ యాక్టివిటీ వలన అన్నమయము నిలబడుచున్నది. ఈ స్వీకరణ విసర్జనలు చేయునది ప్రాణమయ కోశము, వైటల్ బాడీ. కనుకనే ఇంద్రియ ప్రవృత్తుల వలన ఆహార విహారాదులు అభ్యాసములుగా నిలబడుచున్నవి. మనస్సు శక్తి కన్నా పరమైనది. ఈ మూడు కోశములను సామాన్యముగా సకల ప్రాణి వ్యాపారమును నడుపుచుండును. మనస్సు కన్నా పరమైనది బుద్ధి. ఇది కేవలము ప్రజ్ఞామయము, ప్యూర్ కాన్షియస్నెస్. దీనిచే మిగిలిన మూడు లోకములను నిర్వహింపబడవలెను. మంచి చెడ్డలు నిర్ణయించుకుని సామర్థ్యము బుద్ధికి సంబంధించినది. అట్లే నియమించు సామర్థ్యము కూడా మనస్సునకు లేదు. మనస్సు కేవలము ఇంద్రియముల సహాయమున బాహ్య ప్రపంచమును గుర్తించుట మాత్రము చేయును. గుర్తింపబడిన పరిసరములు, వ్యక్తులు మున్నగు వాని ఎడల ప్రవర్తింపవలసిన విధానము నిర్ణయించున్నది బుద్ధియే గాని మనస్సు కాదు. మనస్సునకు ప్రాణశక్తి సాంగత్యము వలన ప్రయత్నము పుట్టును. ఈ ప్రయత్నము వలన బుద్ధితో సాంగత్యము కలగవలెను. దీనిని కలిగించు క్రమశిక్షణయే యోగాభ్యాసము. ఇది జరిగినప్పుడు బుద్ధి మనస్సునందు వెలుగుగా ప్రసరించి క్రమనిర్వహణము చేయుట ఆరంభించును. ఈ ఆరంభము వలన దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధితో కూర్పు చెందును. ఈ కూర్పు దారమునకు పూసలు గుచ్చినట్లుగా ఏర్పడవలెను. ఈ దారము బుద్ధికి కూడా లేదు. బుద్ధి ప్రజ్ఞామయమే గాని
మిగిలిన వానికి ఆధారము కాదు కనుక బుద్ధి కన్న పైన దారమైన ప్రజ్ఞ ఉన్నాడు. దానినే నేను అని మనము వ్యవహరింతుము. ఈ నేను బుద్ధి కన్నా పరమైనది. ఈ నాకు పరమైనదేదియూ లేదు. ఇది వెలుగుతో చేయబడిన దారము. కన్ను వేరుగా చూచినప్పుడు కనిపించు వెలుగు సూర్యరశ్మి మొదలైన వెలుగు. దానినే మనస్సుతో చూచినప్పుడు భావనగా వెలుగును, బుద్ధితో చూచినప్పుడు జ్ఞానముగా వెలుగును. దానిపైనున్న దారమును గుర్తించినప్పుడు చూడబడినది ఒకే వెలుగు అని తెలియను. మంచుగడ్డ నీటిపై తేలునట్లు స్థూలలోకమునందు రెండు వెలుగులు వేర్వేరుగా భాషించును. కరిగిన మంచుగడ్డలు నీరై కలిసిపోయినట్లు సూక్ష్మలోకమున వెలుగు ఒకటే ఉండును. ఇట్టి వెలుగు యొక్క దారమే నేను అనబడు ప్రజ్ఞ. దానియందు పూసలు గుచ్చినట్లు బుద్ధి, మనస్సు, ఇంద్రియ ప్రవృత్తులు కూర్పు చేయబడి దేహమును అధిష్ఠించుటయే యోగము. 42వ శ్లోకం అయిపోయింది. బుద్ధి కన్న పరుడైన నేను అనుభవింపబడుటయే పై విధముగా కూర్పు చేయబడుట. ఇట్లు అనుభూతి నిరంతరత్వము సామ్యమున సిద్ధించును. ఈ సామ్యము వలన దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధియు నేను అని పిలవబడుటకు సామర్థ్యము కలిగి ఉండును. ఈ మొత్తమునే ఆత్మ అందురు. ఈ సామ్యము సిద్ధింపని వారికి బుద్ధి కన్న పరమైన వెలుగు దారమొక్కటియే ఆత్మ అనబడును. ఈ ఆత్మచే మిగిలిన ఆత్మభాగములను స్తంభింపజేయవలెనని, నిలబెట్టవలెనని ఉపదేశింపబడినది. ఈ స్థితి సిద్ధించినప్పుడు కామక్రోధాదులుండవు, అనగా పాపముండదు. ఈ విధముగా పాపమును పరిహరణము చేయవచ్చునే గాని మనస్సుతో, ఇంద్రియములతో పోరాడి గాని, వానిని దమించి గాని పాపమును పోగొట్టుకొనుట సాధ్యము కాదు. 43వ శ్లోకం అయిపోయింది. కర్మయోగం 3వ చాప్టర్లో. ఇప్పుడు 3వ చాప్టర్ కూడా అయిపోయింది. మన రికార్డింగ్ నెంబర్ 35 కూడా అయిపోయింది.